అబ్దుల్ కలాం గారు చేసినటువంటి ప్రసంగ పాఠాన్ని, పూర్తి పాఠాన్ని చదవడం నేర్చుకోండి. ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్ప మాట మాట్లాడతారో. మొన్న ఒక చోట ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, ఈ దేశం వృద్ధిలోకి రావాలి అంటే ఒక్కటే ఒక్క ఆస్కారం ఉంది. చిన్న చిన్న దేశాలు, ప్రపంచ పటంలో సూది పెట్టి చూపించవలసినటువంటి దేశాలు ఇవాళ ప్రపంచ పటాన్ని శాసిస్తున్నాయి అంటే ఆయిల్ రిసోర్సెస్ మీద వాటికి ఉన్నటువంటి కమాండ్. మనం కూడా ఉన్న ఆయిల్ రిసోర్సెస్ ని వాడుకోవడం ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, అలాగే మనం దేశంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి మొక్కలుగా మనం భావించేటటువంటి ఆకుల నుండి మనం సహజమైనటువంటి ఈ తైలాన్ని, పెట్రోలు, క్రూడ్ మొదలైనటువంటివి తయారు చేయడంలో ఇన్నోవేటివ్ గా విద్యార్థులు చదవడం నేర్చుకోవాలి. పిల్లలు అటువంటి ప్రయత్నం చేసిన నాడు ఎవరో ఒక్క విద్యార్థి వల్ల ఈ దేశం యొక్క మొత్తం స్వరూపమే మారిపోతుంది. ఎవరో ఒకళ్ళు ఇన్నోవేటివ్ గా ఆలోచించగలిగినటువంటి దృక్పథాన్ని పెంచుకోండి. కేవలం ఒక గాటకి కట్టినటువంటి పశువు తాడు ఎంత దూరం వస్తుందో అంత దూరం తిరిగినట్టుగా మూసపోసిన జీవితాలు జీవించకండి. ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ అభ్యున్నతి కొరకు మీ మేధాశక్తిని ఎంత ఉపయోగించుకోగలరో చూడండి. ఒక పక్కనేమో మహాపురుషులైన వాళ్ళు అంత గొప్పగా జీవిస్తున్నారు. ఇటువంటి మహాపురుషులు కోకొల్లలుగా ఉన్నారు లోకంలో.